ఏంటి ఫైనాన్షియల్‌గా ఏంటి ఆహ్, ఆహ్, చాలా కష్టంతో ముందుకెళ్తుంటావా? లేకపోతే పేరెంట్స్ సపోర్ట్ ఉంటుందా? పేరెంట్స్ సపోర్ట్ ఉందన్న. బట్ కానీ మా నాన్న గూడా ఒక కానిస్టేబులే. ఓకే. నాన్న కానిస్టేబుల్. యాహ్! కానిస్టేబుల్. ఎక్కడ? వరంగల్‌లో. ఆ! సో, ఇప్పుడు నాన్నకొచ్చే సాలరీలో ఇంటి ఈఎంఐ ఎళ్ళాలి. లైక్ పర్సనల్ లోన్ ఎళ్ళాలి. మొన్నే ఒక చిన్న కారు కొనుక్కొనుండే. సో, దాని ఈఎంఐ గూడా నాన్నే కడుతున్నాడు. అంటే ఐయామ్ స్టిల్ డిపెండెడ్ ఆన్ మై ఫాదర్ ఓన్లీ. ఐ విష్ 'రాజు వెడ్స్ రాంబాయ్' తర్వాత ఐ థింక్ ఐ విల్ నాట్ డిపెండ్ ఆన్ మై ఫాదర్ అని నేను అనుకుంటున్నా. ఆయనను గూడా ఎప్పుడైనా డబ్బులు అడగాలంటే నాకు బాధేస్తుంటది, భయమేస్తుంటది. ఎందుకంటే ఆయనకున్న కమిట్మెంట్స్ ఆయనకుంటాయి మంత్లీ. అవును. అవును. మిడిల్ క్లాస్ ప్రతి ఫాదర్‌కి వాళ్ళ కొడుకులకి ఏది కావాలో కొనియాలన్నంత చానా ఉంటది. కానీ దే కెనాట్. అడిగితే ఏ అప్పు చేసైనా ఇచ్చేస్తారు. కానీ యాస్ ఎ కొడుకుగా నేను ఇంత చేసాక కూడా మళ్ళీ మా నాన్న ఇంకొకరి దగ్గరెళ్లి అడగాలి అనే ఒక థాట్ వస్తది గదా! అప్పుడు నేను ఆగిపోతా అన్నమాట. అలా చాలా సార్లు అడగకుండా ఆగిపోయిన రోజులున్నాయి మా నాన్నని. లేదా ఫ్రెండ్స్ హెల్ప్ చేసి వాళ్ళొక పాయింట్ వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతారు ఎవరైనా. ఏముంది వీడు ఏం చేస్తున్నాడు 10 సంవత్సరాల నుంచి ఒకటే సినిమా అని తిరుగుతున్నాడు. ఏం వస్తదిరా నీకు? 10 సంవత్సరాలు అయిపోయింది ఇండస్ట్రీకొచ్చి? యాహ్! యాహ్! అన్న.